హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వాయిస్ నా వీడియోస్ చేయక ఆల్మోస్ట్ 5 days అయ్యే ఉంటుంది. ఎందుకంటే కొంచెం మెంటల్ పీస్ లేదనమాట. అందుకే నాకు కూడా వీడియోస్ చేయాలనిపించలేదు. అండ్ ఇప్పుడు కూడా నిన్న వీడియోస్ చూస్తే ఇక్కడ ఎప్పుడు ఎంటీ క్యాన్ ఉంటుంది, అది మీరు ఇగ్నోర్ చేయండి. అయితే మ్యాటర్ ఏంటంటే ఇన్స్టాలోన తెగ స్క్రోల్ అయిపోతుంది. గార్లిక్ తింటే మన బాడీ హెల్త్గా ఉంటుంది, అది ఇది అని ఉంటుంది. నేను మొహమే కేర్ చేయను, నా హెయిరే కేర్ చేయను, నా బాడీ కోసం ఏంటి. సర్లే గార్లిక్ రైస్ చేద్దాం అనుకుంటున్నారా? అదేం కాదు. ఈరోజు నేనే కుకింగ్ చేశాను. కుకింగ్ చేస్తే కూర మాడిపోయింది. సో కూర మాడిపోయింది కాబట్టి, మార్నింగ్ నుంచి చేసిన కూర మాడిపోయింది కాబట్టి నాకు చిరాకు వచ్చింది. సో 5-10 minutesలో ఏదైతే రెసిపీ ఉందా, ఆ ఇంట్లో నాకు ఆ సామాన్లు ఉన్నాయా అని నేను చూశాను. ఇలా చూస్తే గార్లిక్ రైస్ కనిపించింది. సో అందుకే గార్లిక్ రైస్ ఫిక్స్ అయిపోయాను. అంతేగాని హెల్త్ కాన్షియస్ తక్కువ అని నహీ హే. బై ద వే, నేను కర్ల్స్ చూపిద్దామని మీకు హెయిర్ లీవ్ చేశాను. లేకుంటే ఇంత చెమటలు, ఇంత వేడిలో నేను హెయిర్ లీవ్ చేయను. ప్లస్ కుకింగ్ చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, బన్ హెయిర్ స్టైల్ నాకు ఇష్టమని. నా బ్యాండ్ కూడా పెట్టుకున్నాను. కుకింగ్ చేసినప్పుడు పెట్టేస్తాను, వీడి కోసం బయట తీస్తున్నాను. ఆల్రెడీ పీల్ చేసాను గార్లిక్ అండ్ ఏంటంటుందని ఆనియన్స్ అన్ని పీల్ చేసి రెడీగా పెట్టుకున్నాను. కెమెరా ఉన్నాయి. యాక్చువల్లీ మైక్ పెట్టాను, నా వాయిస్ వినిపించలేదో నాకు అర్థం కాలేదు. సడన్ గా నా కెమెరా ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు కానీ నా వాయిస్ రికార్డ్ అవ్వకపోతే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. అది డబుల్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి మైక్తోనే మాట్లాడేద్దాం అనుకుంటున్నాను. కానీ మైక్కి ఛార్జ్ పెట్టాలి, కెమెరాకి ఛార్జ్ పెట్టాలి, ప్రతి దానికి ఛార్జ్ పెట్టాలంటే నా వల్ల కావట్లేదు. సో ఒకదాని కోసం ఎందుకు చేసుకుంటున్నామంటే, మా వాళ్ళు కర్రీ మాడిపోయినా సరే ఎగ్తో అడ్జస్ట్ అయిపోయినారు. మనం ఎగ్స్ అట్టి తినాం కదా, సో అందుకే ఇట్లా చేసుకుందాం అనుకున్నా. లేకపోతే నాకు ఎప్పుడు పాపడ్ రైస్ తినేమంటారు. ఎంత అప్పడాలు తింటాను, అప్పడాలు ఎన్ని తింటాను. అందుకే సో ఐ డిసైడెడ్ టు ప్రిపేర్ గార్లిక్ రైస్. చిన్న వంటలే చేస్తాను నేను, పెద్ద వంటలు అయితే నా వల్ల కాదు. ఎందుకంటే ఇంత చెమట్లో కిచెన్ రూమ్లో నేను ఇంతసేపు ఉండలేను. ఈ ఫ్యూచర్లో అంటే విల్ సీ లేటర్, అప్పుడు తెలియదు ఇంకా. సో కమ్ గైస్, నాకు స్టాక్ లైజ్ వస్తుంది. ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం, ఎక్కువ మాట్లాడలేను. ఓకేనా? ఇప్పటి వరకు నా సోది విన్నారంటే నా ప్రాసెస్ కూడా చూసేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సోది చెప్పింది దీనికోసమే కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాన్ తీసుకోవాలి. అది హీట్ అయ్యాక 2 tablespoon ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మీ పండించింది కాబట్టి సన్ఫ్లవర్ వేసుకుంటాం. అండ్ ఆయిల్ హీట్ అయ్యాక మిర్చి, ఆనియన్స్, గార్లిక్ అండ్ కొంచెం పెప్పర్ అండ్ కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. పెట్టేసాం కాబట్టి అది కుక్ అవుతుంది. సో అంతలోపు ఏదైనా మీకు 10 minutes ఆర్ 5 minutesలో నాకు తెలిసే రెసిపీ ఉంటే మీరు నాకు చెప్పండి. ఓకే, నేను అది కూడా ట్రై చేస్తాను. ఓకే. డాడీ వస్తే ఆస్కార్ యాక్టింగ్ మామూలుగా నటించను. ఎందుకంటే నేను చేసిన వంటలని పెంట చేస్తున్నాను కాబట్టి మా డాడీ తిడుతుంటారు. అది మీరు చూస్తే వింటే బాగోదు. సో నేను ఇప్పుడు ఒక స్టోరీ పెట్టాను. ఆ స్టోరీ ఏంటి తెలుసా? అల్లు అర్జున్ మొన్న ఒక స్పీచ్ ఇచ్చారు కదా, నచ్చలేదు అంటే వదిలే. అంతే, నీకు ఒక టాపిక్ కానీ ఒక మనిషి కానీ నీకు నచ్చలేదంటే వదిలే. అంతేగాని సౌండ్ వస్తుంది, నా కుకింగ్ ఏదవుతుంది. అంతేగాని తన మీద ట్రోల్ చేసి తనకి బ్యాడ్ చెప్పి అవంతా వేసి నచ్చలేదా వదిలే. వెయిట్, నా కుకింగ్ పిలుస్తుంది గైస్, వీ హ్యావ్ టు గో. కల్స్ నీకు చూపిద్దామని నేను హెయిర్ లీవ్ చేశాను కానీ అస్సలు అవ్వట్లేదు. సో పాయింట్ వేసేద్దాం, ఇట్స్ గుడ్. పాయింట్ వేసి లాస్ట్ ఎలాగ నేను తీస్తాను అనమాట హెయిర్ ఇక్కడ నుంచి. అది ఎందుకంటే నాకు వేసి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫ్ చేసి మనం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ కుక్ చేసిన రైస్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ పేస్ట్లో మిక్స్ చేసి సరిపడిన సాల్ట్ అండ్ లెమన్ స్క్వీజ్ చేస్తే గార్లిక్ రైస్ ఈజ్ రెడీ టు టేస్ట్. అండ్ ఫైనలీ అవర్ గార్లిక్ రైస్ ఇస్ రెడీ. అండ్ కొంచెం కుకుంబర్ గైస్ యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఎక్కువ స్పైసీగా, ఎక్కువ కలర్ఫుల్గా కావాలంటే మీరు ఎక్స్ట్రా ఆనియన్స్ అండ్ గార్లిక్ ఆర్ మిర్చి యాడ్ చేసుకోవచ్చు. నాకు అంత అవసరం లేదు, బికాస్ టేస్ట్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను చాలా లైట్గా వేస్తున్నాను. ఇది చూస్తుంటే నాకు మా కుక్కకి పెట్టిన రైస్ కలుపుతాం కదా అట్లా ఉంది. మనం చేసిన ఫుడ్కి మనం జడ్జ్ చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేస్ట్ చేద్దాం. భయం వేస్తుంది, ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే నాకే భయం వేస్తుంది.
నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ నేనే చెప్తే బాగోదు. రివ్యూ కాబట్టి మీరే కమెంట్‌లో చెప్పేయండి. నా ఫేస్ రియాక్షన్ చూడగానే మీకు అర్థమైపో ఉంటది. నా ఫుడ్ ఎట్లా ఉందనో. అండ్ ఓవరాల్ ఫుడ్ అయితే పర్లేదు. బానే ఉంది గైస్. కొంచెం సాల్ట్ తక్కువైంది అండ్ కొంచెం పెప్పర్ ఎక్కువైంది. అంతే. ఇంకా మిగతాది యాహ్! వి కెన్ ఈట్ పర్లేదు. స్వెట్ గైస్, చాలా చెమటగా ఉంది. నా లాగింగ్ ఛానల్ కాస్త కుకింగ్ ఛానల్గా మారిపోతుందని మా అన్నయ్య చెప్పారు. నా ఇంటెన్షన్ కాదు కుకింగ్ ఛానల్ చేయాలని, అలా అయిపోతుంది అంతే. సో లాగింగ్ చేద్దాం. ఈ ఫ్యూచర్లో పెళ్ళి అయ్యాక కుకింగ్ చేయాలంటే కుకింగ్కి నేను వేరే ఛానల్ అప్పుడు క్రియేట్ చేసుకుంటాను గైస్. నేనైతే లాగింగ్ ఛానలే ప్రస్తుతానికి కుకింగ్ చేస్తున్నాను. సో అడ్జస్ట్ అయిపోయింది. దీని ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి నా వీడియో కూడా లెంతీగా వీడియో నేను క్యాప్చర్ చేయలేను. ఇంకొంచెం ఉంచుకున్నాను ఈవినింగ్ తినడానికి నైట్ తినడానికి. అప్పుడు కూడా ఆగించేద్దాం. నా డ్రెస్ ఎట్లా ఉంది గైస్, యూ కెన్ సీ ఇట్ ఫ్రాక్ అనమాట. ఫస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళి ఫస్ట్ డ్రెస్ షాప్ చేశానంటే ఇదే. నేను కిడ్స్ వేర్లో తీసుకున్నాను అండ్ ఇట్స్ సో నైస్. ఐ లైక్ ఇట్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్. ఓ ఈరోజు మీకోసం ఒక డ్యాన్స్ చేయలేదు కదా, ఐ ఫర్గాట్. వెన్నెల తార పాటే రావట్లేదు గైస్. ట్రెండింగ్ సాంగ్సే గుర్తు రావట్లేదు. ఎందుకంటే నా ఫీడ్లో నాకు చాలా ఫుడ్ వీడియోస్ వస్తుంటాయి. ఫుడ్ వస్తుంటాయి కాబట్టి నాకు ట్రెండింగ్ సాంగ్స్ ఏంటో గుర్తు రావట్లేదు. 2 స్టెప్లు వేసాను కదా, ఆ స్టెప్లో తెచ్చేసేయండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. బై బై.